నా పేరు చిన్న నరసింహలన, మాది ఆస్నాపూర్ గ్రామం. ఇప్పటికీ రోడ్డు ఎన్నో దినాలే ఏబట్టి మట్టి కొడుతున్నారని రోడ్డు మట్టి కూడా ఇప్పుడు యాదలేదు. ఇది ఎన్నోసార్లు వేస్తున్నారమ్మా అని అంటున్నారు. ఎలక్షన్ల ముందర వస్తున్నారు, ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అంటున్నారు. ఇది వరకు ఏమి చేస్తలేరు. మా పాలలు కూడా కనీసం 60-70 మంది ఉంటారు. పాల మీదే బతుకుతున్నారు. అయితే మాకు రానికే కూడా ఇబ్బంది అవుతుంది. అసలు పోదాము ఇట్లా పోదాము చేద్దామంటే కూడా బండ్లు పంచారులు బండ్లు అయితే ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినాయి. తడికి అయితే మా మనుషులం కూడా అయితే కిందికి మీద అవుతున్నాం, పని చేయలేకపోతున్నాం. ఈ పాలు పోసి పోవాలంటే పని చేయలేకపోతున్నాం. అయితే అందరు ఎంతోమంది పులివీరన్న కూడా ఇదివరకు మా శాఖ మంత్రి ఉండే, ఎమ్మెల్యే పోయి శాఖ మంత్రి ఆయన కూడా ఇప్పుడు ఎందుకు అరటి పండు కాలు పెట్టినాం అనుకో తొలి మీద మామనాల పడతామన్నాం. మేము చిన్న ముట్టిం అప్పుడు అయినా ఆయన కూడా వేయకపోయా. మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వేస్తామన్నారు. అదివా ఇదివా మళ్ళీ మొన్న వచ్చే ఎమ్మెల్యే కూడా వచ్చిండు, వేస్తా అన్నాడు. ఇది వరకు లేదు, మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయాయి. ఇది వరకు ఏం మాట్లాడలేదు. అడిగినా మస్తు వేస్తామంటారు. ఇంకా అధికారం ఏంటంటే వేస్తాం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కాంట్రాక్టర్లు ఏమనంటే కాంట్రాక్టర్లు ఇస్తలేరు, వాళ్ళు వస్తలేరు అంటున్నారు. అది ఎలక్షన్లో వస్తున్నారు. మేము గట్టిగా అడిగినాం రోడ్లు కావాలంటే ఎందుకు అవుతుంది అంటున్నారు. ఇంకా దాన్ని మూసిపెడుతున్నాం. అన్ని ఊర్లకైనా టీఆర్ఎస్ వచ్చింది అంటే కూడా ప్రతి ఊరికి రోడ్ అయింది, మా ఊరికి మాత్రం ఇట్లా అయింది. ఇప్పుడు ఇది వచ్చి మా ఊరు కూడా ఇట్లా అయింది. ఇప్పుడు స్టార్ట్ అదే ఎవరు అలా ఉన్నాడు, ఆయన కూడా శాంక్షన్ చేసిండు అన్నాడు, చేసిండు. మళ్ళీ ఇది అట్లే అయిపోయింది. వచ్చింది పోయి చేసిండు అన్నారు. ఇది వరకు మళ్ళీ లేదు. మళ్ళీ మాది ఎందుకు మా ఊరి మీద ఇంత కష్టం ఉందా, లేకుంటే పబ్లిక్ మళ్ళీ మేమేం చేసినాం మా పాపం. మేము చిన్నగా ఉంటే ఇప్పటికీ మాకు పోనీకైనా అవాస్తవం అవుతున్నాం. మా ఊరిది ఎవరికి తెలియదు. అదే రోడ్డు ఉందంటే మాకు 10-15 నిమిషాలు మామనారు పోతాం. మేము ఇంత అవస్థ పడ్డా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. నేను ఇదేనా పాలే కొడతా, వ్యవసాయం పాలే చేస్తాం. ఇక మెస్ పని చేస్తుంటే పని చేసినాం, చేత కాకుండా అయిపోయింది. ఏమో పరిస్థితి అదే కదా, మేము మస్తు మొత్తుకుంటున్నాం, వస్తలేరు. నాడు ఇది వరకు 2 సార్లే ధర్నా చేసి పెట్టి, 5 వరకు ఏం లేదు. ఇంకేం చేస్తాం మళ్ళీ, ఇంకా మా బతికే ఇంత అనుకుంటున్నాం. మస్తు అయింది, మేము మా కొట్లాడిని మస్తు అయింది. ఇంకా ఎవరు వేస్తామంటున్నారు, వేస్తలేరు. అందరు రాజకీయాల నాయకులు అందరూ వస్తున్నారు, వేస్తున్నామా అంటున్నారు అని ఎలక్షన్ల ముందరనే అంటున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు.